మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ప్రజా సంఘాల ద్వారా పౌర హక్కుల సంఘం మరియు దళిత లిబరేషన్ ఫ్రంట్ మరియు వివిధ ప్రజా సంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాయి. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కనుక రాజ్యాంగపరంగా జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కును ఇవాళ బహుళ జాతి కంపెనీలు జిందల్ మిత్తల్ అడానీ అంబానీలకు ఆదివాసుల భూములు ఇచ్చేదానికి అమిత్ షా చేస్తున్న కుట్రలో భాగంగా కగార్ మిషన్ కగార్, ఆ కగార్లో భాగంగా ఇవాళ ఆదివాసుల పేరుతోటి నక్సలైట్ల పేరుతోటి ఆదివాసులను చంపడం అన్నది ఏమైనా చర్య? ఒక జంతువును క్రూరమైన జంతువు ప్రజల మధ్యలోకి వస్తే దాన్ని మత్తుచూదిచ్చి దానికి గాయపడితే దాన్ని మంచిగా చేసి మళ్ళీ అడవిలోకి పంపిస్తారు. అంతకన్నా దారుణంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళు ఏ ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చెయ్యని పనులు ఇవాళ జబ్బకు ఒక గన్ను వేసుకొని ప్రజలకు శాంతి భద్రత లేకుంటే వాళ్ళకు ఆరోగ్యపరంగా లేకుంటే వారికి విద్యాపరంగా అన్ని రకాలుగా నాగరికతను నేర్పించే మావోయిస్టు అది ఒక ప్రజా సంఘంగానే వాళ్ళు ప్రజల ద్వారా ప్రజల గురించి చేస్తున్న ఒక సేవలుగా వాళ్ళు భావిస్తూ ప్రజలలో ఉంటున్నారు. వాళ్ళ మీద ఇలా గెరావ్ చేస్తూ కర్రెగుట్టను చుట్టుముట్టి వేలాది పోలీసు బలగాలతోటి చుట్టుముట్టి వాళ్ళను చంపేదానికి ప్రయత్నం చేయడం అన్నది ఏమైనా చర్య? హెలికాప్టర్లతోటి వాళ్ళను వెంబడిస్తున్నారు. అదే కాకుండా అంబులెన్స్లను కూడా తీసుకుపోయి అంటే చంపేసేదానికి ఈ కుట్ర పన్నుతున్నట్టుగా కనబడుతుంది. మేము మళ్ళీ ఒక రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నాం. జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కులో మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ప్రజా సంఘాల ద్వారా ఎంతమంది అయితే అక్కడ మావోయిస్టుగా ఉన్నారో వాళ్ళందరికీ శాంతియ చర్చలకు వాళ్ళు ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కనుకనే వాళ్ళు కాల్పుల విరమణ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటూ ఇలా రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అన్న వాళ్ళు ముందుకు వచ్చి ఈ శాంతియ చర్చకు ముందుకు వచ్చి ఇదాన్ని ముందుకు జరిపించి ఇలా ఆదివాసుల పట్ల ఎందుకు వాళ్ళు జబ్బకు గన్నేసుకొని అక్కడ తిరుగుతున్నారు? మావోయిస్టు పార్టీ అని ఎందుకు చేస్తున్నది? ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ ఎక్కడన్నా రేప్ కేసులలో లేకుంటే హత్య కేసులలో లేకుంటే ఎక్కడన్నా అసుల కేసులలో ఉంటుందా? ఎక్కడ కూడా కనబడదు. కానీ ప్రజల ద్వారా ట్యాక్స్ తీసుకునే ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా కాంట్రాక్టర్ల పేరు మీద ఇలా ఎన్నో గడబడులు అక్కడ మనం చూసాం. మరి అదే కాకుండా ప్రజల ట్యాక్స్ తోటి తీసుకొని ఇవాళ సైనిక బలగాలు ఉన్నాళ్ళు వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఎక్కడున్నది ప్రజాస్వామ్యాన్ని? మరి ప్రజాస్వామ్యాన్ని కోరే వాళ్ళను మేము రక్షించాలని కర్రెగుట్ట చుట్టూ పోలీసు బలగాలు ఏవైతే మొరవించాయో అక్కడికే శాంతి మేధావులుగా అరగోపాల్ లాంటి వాళ్ళు చర్చలకు లేదా అన్ని ప్రజా సంఘాలు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతం నుంచి కాకుండా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం నుంచి మేధావులందరూ తరలి రావాలి. ఈ శాంతి చర్చను కొనసాగించాలి. మావోయిస్టు రహిత రాష్ట్రం చేయాలంటే మావోయిస్టు రహిత రాష్ట్రానికి కూడా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రజలను దోసుకునే దొంగతనం ఏదైతే జరుగుతుందో లేకుంటే దోపిడీ జరుగుతుందో దాన్ని వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేదానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. మరి ఇవన్నీ బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటే ఈ శాంతి చర్చ దానికి పూర్తిగా సహకరించడానికి వాళ్ళు ఆ పోరాటాల నుంచి బయటికి వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే నీతి నిజాయితీ గల ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా అవకాశం ఇవ్వాలి. కర్రెగుట్ట నుంచి బలగాలన్నీ వెనకకు పోవాలి. శాంతి చర్చకు రూపకల్పన చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మరి ప్రజా సంఘాల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు బ్లాక్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట చుట్టూ నిన్న 22 ఏప్రిల్ మంగళవారం ఉదయం నుంచి వెళ్ళి 10,000 సాయుధ పోలీసు బలగాలు చుట్టుముట్టి ఆ గుట్టపైన హెలికాప్టర్లు, డ్రోన్లతోటి ఆదివాసీలపైన, మావోయిస్టులపైన దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశంలోని మేధావులు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, రచయితలు ఇదివరకే దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కాల్పుల విరమణ పాటించి కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, మావోయిస్టు పార్టీలు శాంతి చర్చలు ప్రారంభించాలని వెల్లడించిన నేపథ్యంలో నిన్నటి కర్రెగుట్ట చుట్టూ సాయుధ పోలీసు బలగాలు మోహరించి దాడులు చేస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో 23 ఏప్రిల్న పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాలు కలిసి ఈ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ గతంలో ఒక లేఖ ద్వారా మరియు
నిన్న బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉత్తర పశ్చిమ మావోయిస్ట్ పార్టీ ఉత్తర పశ్చిమ బ్యూరో జోనల్ ఇన్ఛార్జ్ రూపేష్ ఇంటర్వ్యూ లేఖ మేరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు విధి విధానాలు ఖరారు చేయాలని, కాల్పుల విరమణ పాటించాలని, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లేదా ఇతర ప్రాంతాల్లో ఏదైతే జరుగుతున్న ఈ కగార్ ఆపరేషన్ ఇతర దాడులను నిలిపివేసి ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపుల్లో కూంబింగ్లు కానీ మిగతా అని ఆపి శాంతి చర్చలకు ఒక వాతావరణం కల్పించాలని డిమాండ్ చేసినారు. ఇట్లాంటి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ కర్రెగుట్ట చుట్టూ 10,000 మంది మోహరించి దాడులు చేయడం సరికాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ కర్రెగుట్ట నుంచి వెళ్ళి సాయుధ పోలీసు బలగాలను వెనక్కి మరలించాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, శాంతి చర్చలు ప్రారంభించాలని, ఉక్రెయిన్ రష్యా మధ్య, పాలస్తీనా గాజా ఇజ్రాయెల్ల మధ్య శాంతి చర్చలు నడుస్తున్న ఇది కాలం కావున దేశంలోని అన్ని ప్రజాస్వామికవాదుల ఆకాంక్షల మేరకు, మావోయిస్టుల కథనం మేరకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, అట్లాగే ఈ కాల్పుల విరమణకు శాంతి చర్చలకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రధాన భూమిక కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఇతర పార్టీలు చొరవ చూపి బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒప్పించి ఈ శాంతి చర్చలు ప్రారంభించడానికి తమ వంతు బాధ్యత తీసుకోవాలని, అట్లాగే మేధావులు, ప్రజాస్వామికవాదులు కూడా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాలని, ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ఈ ప్రెస్ క్లబ్ ద్వారా పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ కర్రెగుట్ట నుంచి బలగాలను విత్డ్రా చేసుకోవాలని, కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, కాల్పుల విరమణ పాటిస్తూ శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజా సంఘాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే కర్రెగుట్ట చుట్టూ 10,000 మంది సాయుధ బలగాలను మోహరించి అక్కడ దాడులు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ఆ దాడులను ఉపసంహరించుకొని అక్కడ ఉన్నటువంటి 10,000 మంది సాయుధ బలగాలను వెనక్కి తీసుకొని అదేవిధంగా శాంతి చర్చలను పునరుద్ధరించాలని, అదేవిధంగా శాంతి చర్చలకు టైం పెట్టి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రజా సంఘాల నాయకులను, మేధావులను అందరినీ పిలిచి శాంతి చర్చల ద్వారా ఈ కాల్పుల విరమణను ఏదైతే ఈ జరుగుతుందో వీటన్నిటిని కూడా ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మావోయిస్టుల పేరు చెప్పి ఎక్కడైతే ఆదివాసీలు ఉంటున్నారో ఆ ఆదివాసీ గూడాలపైన దాడులు చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దాడులను వెంటనే ఆపాలి. అదేవిధంగా ఏదైతే మన వీళ్ళు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసుల భూములను వాళ్ళనే దున్నుకొని ఇవ్వాలి. ఆదివాసులను అక్కడ ఉన్నటువంటి గూడాల నుండి ఖాళీ చేసే పరిస్థితిని విరమించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి వారు దున్నుకునే వారి భూములకు వాళ్ళకే ఇవ్వాలనేది మేము ఐఎఫ్టీగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ 10,000 మంది సాయుధ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలా, కాల్పులను విరమించాలా, చర్చలు ప్రారంభించాలనేది మేము